నిజంగా ఒక్కొక్కసారి ఎన్నో జవాబు లేని ప్రశ్నలండి. ఎంత ప్రయత్నించినా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? ఎందుకు ఓడిపోతున్నాం? ఒక్కొక్కసారి మన మీద మనకే చికాకేస్తుంటదండి. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అది దేనికి సంబంధించిందైనా కావచ్చండి. కానీ వై? ఎందుకు? అది తెలుసుకోవడమే ఒక తపన అయిపోతుందండి నిజంగానే. అందరిలో ఉన్న ఒక్కొక్కసారి ఏకాంతం గోచరిస్తుంది. అసలు ఏంటిది? నాకు ఎందుకు కాలం అనేది కలిసి రావట్లేదనే ఆలోచన మనసును తొలిచివేస్తూ ఉంటుందండి. నిజమే, ఒక మహానుభావుడు చెప్పినట్టు అసలు కాలం అనే పదానికి నిర్వచనం అనేది లేదు. కాలంతో ప్రయాణం చేయడమే కాలమున్నంత వరకే నువ్వు ఉన్నావు అని చెప్పిన మాట నాకు చాలా చాలా నచ్చిందండి. అందుకే ఓ బాటసారిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. నిజంగానే ఇందాక టీవీలో ఓ పాట వస్తున్నది, ఓ బాటసారి ఇది జీవిత రహదారి అంటూ. అబ్బా నిజమేనండి, నాకు అనిపిస్తుంది అసలు. ఒక్కొక్కసారి మన ప్రయత్నం లేకుండానే కొన్ని అయిపోతుంటాయి. మన ప్రయత్నం ఉన్నా మనకి అనుకూలంగా ఉండదు. అంతే, ఆ భగవంతుడి ముందు దీపం పెట్టి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే ఆ దీపం అనేది ఒక్కొక్కసారి గాల్లో దీపం అయిపోతుందండి. అందుకే మనం సక్సెస్ కాలేకపోతున్నాం. ఈ డైలమా మనసులో ఉండిపోతుంది, వెదర్ ఐ విల్ సక్సీడ్ ఆర్ నాట్ అనేది. అయినా సరే మనం బాణం పట్టుకొని, చిన్నప్పుడు కథలు చెప్పుంటారు కదండి, బాణం వేయడమే. ఒక్కొక్కసారి మనం అందరంత పైకి వెళ్తాం, పైకి నిజంగానే మనంతటో లేరు అనుకుంటాం. కానీ అంతే విధంగా మళ్ళీ మన కిందకు వచ్చి మన రియాలిటీ, కానీ మన ఆత్మస్థైర్యమేనండి మనని ఒక్కొక్కసారి నిలబెట్టేది. మా రంగస్థల గురువుగారు చెప్పేవారు, జీవితం అంటే నడిచడమేరా నాయన వెంకట్ అని చెప్పి.